హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ నా ప్రియసఖి 11వ భాగాన్ని వినేద్దాం. రామ్ వెళ్ళిపోయిన కాసేపటికి ఇంటి ముందు మనీష్ బైక్ మీద నుండి దిగి ఇంట్లోకి వస్తుంది మహా. సీతాధరని చూసి ఫ్రెండ్స్లో ఇవే అన్నీ మామూలే అనుకుని ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఇంట్లోకి రాగానే వదినా అంటూ సీత భుజాల మీద చేతులు వేసి నిన్న బోరు కొట్టిందా, నేను లేనుగా అని అడిగింది. దానికి సీత నవ్వుతోనే సమాధానం చెప్పింది. అయ్యో, నీకు మాటలు రావు కదా, మర్చిపోయాను అంటూ ఆట పట్టించింది. అయినా అన్నయ్య పక్కనుంటే ఇంకా బోరేంటి, నా పిచ్చి కాకపోతే అంటూ నవ్వేసింది. ఆ నవ్వుకి సీత సిగ్గుపడి మీ ఫ్రెండ్ బర్త్డే బాగా జరిగిందా అని అడిగింది. "హ్మ్, చాలా బాగా జరిగింది" అని చెప్పి ఫ్రెష్ అయ్యి వస్తానని చెప్పి లోపలికెళ్ళింది. కౌశల్య గారు భరత్ కోసం జ్యూస్ పట్టుకుని వెళ్తుంటే నేనిస్తానని చెప్పి అది తీసుకుని భరత్ రూమ్కెళ్ళింది సీత. సీతని చూసి బెడ్ మీద లేచి కూర్చున్నాడు భరత్. భరత్ చేతికి జ్యూస్ ఇచ్చి ఇప్పుడెలా ఉంది భరత్ అని అడిగింది. భరత్ నవ్వి పర్వాలేదు వదినా, చాలా వరకు తగ్గింది అన్నాడు. సారీ భరత్, నా వల్లే కదా నీకిలా అని సీత అనగాని, వదినా అలా అనుకు, నీకోసం మా అన్నయ్య హ్యాపీనెస్ కోసమే దెబ్బలు ఏంటి, ప్రాణాలు కూడా ఇచ్చేస్తాను అని భరత్ అనగాని భరత్ తలని ప్రేమగా హత్తుకుంది సీత. వదినా, నువ్విలా ఏడుస్తూ ఉంటే నేను త్వరగా రికవర్ అవ్వలేను అంటాడు భరత్. అవును, అవును వదిన, అయిందేదో అయిపోయింది, ఇక నుండి మనం మనం ఒకటి అంటుంది మహా డోర్ దగ్గర నుండి. సీత భరత్ వంక చూడగానే తనకి తెలుసు వదిన అన్నాడు భరత్ నవ్వుతూ. మహా రూంలోకి వచ్చి నిన్ను ఫస్ట్ వీడే చూశాడు, వీడు చెప్పే వింటూ ఉన్నాను తప్ప నేను నిన్ను పెళ్లిలో చూడ్డం ఎంత నచ్చావో నాకు నువ్వు అని సీత బుగ్గగిల్లి. మహా మాట్లాడుతుంటే ఒసేయ్, నీ మాటలతో భయపెడతావా అని అడిగాడు మహాని. "హ్మ్, సర్లే మాట్లాడను" అంటూ మూతి ముడిచేసింది మహా బెడ్ మీద కూర్చొని. భరత్ మహా దగ్గరకు జరిగి సారీ సారీ అంటూ బుజ్జగించాడు. మహా చల్లబడగానే వదిన, నువ్వు మాత్రం మా పార్టీయే అని చెప్పింది సీతకి వేలు చూపిస్తూ. అలాగే అంటూ నవ్వింది సీత. ఇక అన్నయ్యని ఒక ఆట ఆడుకుంటాను చూడు అని నవ్వింది మహా. దీని మాటలు నమ్మకొదినా, ఇక్కడ ఇలాగే అంటుంది, అన్నయ్య దగ్గర అన్నయ్య మాటే మాట్లాడుతుంది అంటాడు భరత్ మహా తల మీద కొట్టి. పోరా అంటుంది మహా మళ్ళీ మూతి ముడుచుకుంటూ. భరత్ మహా గొడవ పడుతుంటే చూసి నవ్వుకుంది సీత. సీతను అక్కడే కూర్చోబెట్టి మహా వెళ్ళి ఆల్బమ్స్ పట్టుకొని వచ్చింది అన్ని ఫొటోస్ చూపిస్తూ. ఆల్బంలో ఉన్న బంధువుల గురించి చెప్తూ వరుసలు కూడా చెప్పుకుంటూ వచ్చింది మహా. గంటల తరబడి మాట్లాడుతూనే ఉన్న మహాని చూసి నవ్వితే నొచ్చుకుంటుందేమో అని అలాగే కూర్చుంది సీత. అందరి గురించి చెప్పగానే పక్కనే ఉన్న గ్లాస్ ఇచ్చి కాస్త మంచినీళ్ళు తాగు అనిచ్చింది సీత. ఎందుకు వదినా అని అడిగింది మహా. నీ వాగుడు అలాంటిది మరి, నేను ఒక కునుకు వేసి లేచాను కూడా, పాపం వదిన బుర్ర తినేసుంటావుగా అన్నాడు భరత్. మహా భరత్ మాటలు విని సీత వైపు చూడగాని సీత నవ్వి అదేం లేదులే, చెప్పి చెప్పి అలసిపోయి ఉంటావు కదా, అందుకే ఇస్తున్నాను తాగు అంటుంది. మా మంచి వదిన, నేను మాట్లాడితే పారిపోయే ఈ ఇంట్లో ఇలా నీళ్ళిచ్చి ఎంకరేజ్ చేసే మనిషివి నువ్వు ఒక్కదానివే వదిన అంటూ ఎమోషనల్ డైలాగ్ వేసి గడగడా నీళ్లు తాగేసింది. మధ్యాహ్నం భోజనం వేళ అవుతుండగా నవ్వుతూ మాట్లాడుతున్న వీళ్ళ గదికొచ్చారు కౌసల్య గారు. ముగ్గురిని చూసి మురిసిపోయి డోర్ దగ్గర నిల్చున్నారు. సీత ఆవిని చూసి కూర్చున్నదల్లా లేచి నిలబడింది. ఆవిడ లోపలికొచ్చి నాకు మహా ఎంతో, నువ్వు అంతే సీత, పర్లేదు కూర్చో అన్నారు భుజం మీద చేతులు వేసి కూర్చోబెడుతూ. అమ్మా, నీకు తెలుసా, ఉదయం నుండి నేను అన్నయ్య తప్ప వదిన ఒక్క మాట కూడా మాట్లాడలేదు, పైగా నేను చెప్పేవన్నీ నీలాగే విసుక్కోకుండా వినింది అని చెప్పింది మహా కౌసల్య గారు మెడ చుట్టూ చేతులు వేస్తూ ఆవిడ బుగ్గపై ముత్తు పెడుతూ. ఆవిడ కూడా మహా తలని ప్రేమగా నిమ్రి అందరూ నీలాగే మాట్లాడే వాళ్ళు ఉంటే వాళ్ళే వినేవాళ్ళు ఎవరుంటారు అన్నారు చమత్కారంగా. అమ్మా అంటూ గారాలు పోయింది మహా. సరే, అన్నయ్యని కిందికి తీసుకెళ్ళు, నేను నానిని పిలుచుకొని వస్తానని చెప్పారు కౌసల్య గారు రూమ్ సర్దుతూ. సీత కూడా ఆవిడికి సహాయం చేస్తూ అక్కడే ఉంది. అలాగే మాట్లాడుతూ ఆల్బమ్స్ వంగ చూసి ఓ, ఆల్బమ్స్ చూస్తున్నారా అన్నారు ఆవిడ ఒక ఆల్బమ్ చేతిలోకి తీసుకుని. అవును అన్నట్టుగా తలాడించింది సీత. అందులో ఉన్న రామ్ ఫోటోని చేతి వేలతో తడుముతూ వీడి వల్లే ఈ రోజు ఇలా ఉన్నాం సీత అని ఆవిడ చెప్పగానే ఫోటోలో ఉన్న రాముని చూసి మళ్ళీ ఆవిడ వైపు చూసింది. పెద్ద నేచర్ ఫోటోగ్రాఫ్ అవ్వాలి అనుకున్నాడు కానీ బిజినెస్ లాస్ వచ్చి ఇల్లు వాకిలు కూడా పోతాయనుకునే టైంలో వాడి కల అయిన కెమెరాను వదిలి బిజినెస్లోకి వెళ్ళాడు. వాడి తెలివి వల్లో కష్టం వల్లో కానీ ఊహించని స్థాయిలో ఈ కుటుంబాన్ని బిజినెస్ని నిలబెట్టాడు. మళ్ళీ అలాంటి పరిస్థితి రాకుండా ఒక కంచిలాగా నిల్చున్నాడు మా చుట్టూ. ఎంత కష్టమైనా ఒక్కడే భరిస్తాడు సీత.
వాడు నా బంగారం. వాడి తమ్ముడు, చెల్లి చదువు మధ్యలో ఆగిపోకుండా వాడి కష్టంతో చదివించిన రోజులు కూడా ఉన్నాయి. ఆకాశమంత ప్రేమ ఉంది. భూదేవంత ఓర్పు ఉంది. అలాంటి వాడి జీవితంలోకి ఎలాంటి అమ్మాయి వస్తుందో, వాణ్ణి అర్థం చేసుకుంటుందో లేదో అనే భయం ఉండేది. కానీ నా పూజలు ఫలించి నా బంగారానికి అంతకంటే ఎక్కువ ఓర్పున్న వజ్రం జతయింది అన్నారు ఆవిడ సీత తలనిమురుతూ. రామ్ గురించి చెప్తుంటే ప్రపంచం మర్చిపోయి ఉంటుంది సీత. రామ్ని చూసినప్పటి నుంచి అతని మంచితనం, అర్థం చేసుకునే గుణం మాత్రమే చూసింది. కానీ ఈరోజు రామ్ ఉన్నత మనసు, అతని గొప్పతనం కౌసల్య గారి మాటల్లో వింటుంటే మనసు సంతోషంతో తేలుతుంది. రామ్ మీద ఇష్టం క్షణం క్షణం పెరిగిపోతుంది. మనిషిని చూసి మనసుని చదివినట్టు అర్థం చేసుకుంటాడు. నేను ఏ విషయం వాడికి ఏ రోజు విడమర్చి చెప్పలేదు సీత. నేను చెప్పేలోపే వాడు నా మనసులో ఉన్నది తెలుసుకుని మెలిగేవాడు. ఏ జన్మలోనో బంగారం పువ్వులతో పూజ చేస్తుంటాను. అందుకే దేవుడు ఇలాంటి కొడుకునిచ్చాడు ఈ జన్మలో అంటూ కళ్ళ వెంట జారుతున్న ఆనందంతో కూడిన కన్నీరు తుడుచుకున్నారు. రామ్ గురించి వింటుంటే సీతకి రామ్ని వెంటనే చూడాలనిపిస్తుంది. కానీ సాయంత్రం వరకు ఆగాలి అంటే భారంగా కూడా ఉంది. కౌసల్య గారితో కిందికెళ్ళి అందరికీ వడ్డించి వాళ్ళతో కలిసి భోజనం చేసి అన్నీ సర్దేసింది. ముత్యాలు తెచ్చిన ఇస్త్రీ బట్టల్లో నుండి రామ్ బట్టలు సీత చేతిలో పెట్టి మిగిలిన వాటివి ఎవరి గదుల్లో వారికి పెట్టడానికి వెళ్లారు కౌసల్య గారు. సీత తన గదిలోకి వెళ్లి తన చేతిలో ఉన్న రామ్ బట్టలు కబోర్డ్లో సర్ది వాటిని చేత్తో తడుముతూ, రామ్ తన పక్కనే ఉంటే అతని వెచ్చని ఊపిరి తనకి తగులుతుంటే కలిగే గిలిగింతలు ఆ క్షణం అనుభూతి చెందింది. సీత శ్రీరామ్ అనే పేరుని తలుచుకుని తనలోని తాను నవ్వుకుంటూ ఎదురుగా ఉన్న రామ్ ఫోటో వంక కూడా తలెత్తి చూడలేకపోతూ వెనుతిరిగింది. డోర్ తీయంగానే ఎదురుగా ఉన్న మహాని చూసి, ఏంటి మహా, ఏమైనా కావాలా అని అడిగింది సీత. లేదు వదినా, నాకేమీ వద్దు. కానీ ఆఫీస్ నుండి ఈ కవర్, అన్నయ్య నుండి ఈ ఫోన్ మీకే అంటూ ఫోన్ తన చేతిలో పెట్టింది. తన ఇంట్లో ల్యాండ్ ఫోన్, అనిత దగ్గర, రవీంద్ర దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నప్పటికీ వాటి గురించి తనకి ఏమాత్రం అవగాహన లేకపోవడం వల్ల ఫోన్ వంక ఇబ్బందిగా చూసింది. ల్యాండ్ ఫోన్ అంటే ఎలా మాట్లాడతారో చూసింది కనుక తెలుసు. కానీ ఈ ఫోన్లో ఎలా మాట్లాడాలో తనకి తెలీదు. మహావంక ఫోన్ వంక ఇబ్బందిగా చూసి తనక్కడ ఉంటే అన్నయ్యతో వదిన ఎలా మాట్లాడటానికి ఇబ్బంది పడుతుందేమో అనుకుని కవరు, ఫోను సీత చేతికి ఇచ్చేసి మహా అక్కడి నుండి వెళ్ళిపోబోయింది. ఇంతలో ఫోన్ మళ్ళీ మోగింది. మహా అని పిలిచింది సీత. ఏంటి వదిన అని మహా అడగాని, ఇది ఎలా మాట్లాడాలి అని కాస్త బెరుగ్గానే అడిగింది. ఫోన్ ఎలా లిఫ్ట్ చేయాలో, ఎలా మాట్లాడాలో చూపించి అక్కడి నుండి వెళ్ళిపోయింది మహా. సీత గదిలోకి వెళ్ళి బెడ్కి ఆనుకుని కింద కూర్చొని ఫోన్ మహా చెప్పిన విధంగా చెవి దగ్గర పెట్టుకుంది. అవతల వైపు నుండి రామ్ సీత చెవి జుంకా శబ్దాన్ని విని సీత అన్నాడు. రామ్ పిలుపుకే గుండె వేగం పెరిగిపోయి మాట్లాడలేక హా చెప్పండి అంది మెల్లగా. తిన్నావా సీత అని అడిగాడు రామ్. హా అని సమాధానం చెప్పింది. బోర్ కొడుతుందా అని అడిగాడు ప్రేమగా. లేదు అని మళ్ళీ ఒక మాటలోనే సమాధానం చెప్పింది. మీరు తిన్నారా అని అడగాలని తన బుద్ధి చెప్తున్నా మాటలు మాత్రం బిడియంతో ముడుచుకుపోతున్నాయి. సీత అని పిలిచాడు రామ్ మళ్ళీ. హా చెప్పండి అంది మళ్ళీ. నీకు పంపిన కవర్ చూసావా, నీకు నచ్చిందా అని అడిగాడు రామ్. కవర్ నచ్చడం ఏంటి అని కవర్ వంక చూసింది. అది పేపర్ బ్యాగ్, అందులో నచ్చడానికి ఏముంది అనుకుని హా అనేసింది ఏం చెప్పాలో తెలియక. సాయంత్రం త్వరగా వస్తాను, నువ్వు రెడీ అయి ఉంటే బయటికెళ్దాం అన్నాడు రామ్. ఎక్కడికి అని అడగాలనుకుంది. కానీ మళ్ళీ ఎప్పట్లాగే సరే అని చెప్పేసింది. తనకిష్టమో లేదో తెలియకుండా రెడీ అవ్వమని చెప్పడం సరికాదనుకుని నీకేమి ఇబ్బంది లేదు కదా అన్నాడు. అంది సీత. సరే, నేను 6 వస్తాను, మీటింగ్ ఉంది, ఉంటాను అని చెప్పి ఫోన్ కట్ చేశాడు రామ్. ఫోన్లో రామ్ మాట వినిపించడం ఆగిపోయాక చెవి దగ్గర నుండి తీసి పక్కన పెట్టి రామ్ మాటలు గుర్తు చేసుకుని కవర్ చూసింది. అది రామ్కి సంబంధించిన కవరేమో అనుకుని తీసి టేబుల్ మీద పెట్టింది. సాయంత్రం రామ్ వచ్చేసరికి సీత హాల్లో కనిపించలేదు. కౌసల్య గారిచ్చిన కాఫీ తాగి సీత రూమ్లో రెడీ అవుతుందేమో అనుకుని వెళ్ళి తలుపు తట్టేసరికి అది తెరిచి ఉండడంతో లోపలికెళ్ళాడు. సీత కోసం తను పంపిన కవర్ తన స్టడీ టేబుల్ మీద ఉండేసరికి కాస్త బాధేసింది రామ్కి. అసలు సీత ఎక్కడుంది అనుకుంటూ రూమ్ బయటకొచ్చి పిల్లర్ చాట నిల్చొని ఇల్లంతా కళ్ళతో వెతికేశాడు రామ్. అయినా సీత జాడ లేకపోయేసరికి వెనక ఎవరో ఉన్నట్టు అనిపించి వెనక్కి తిరిగి కళ్ళు నోరు గాలికి వదిలేసి చూస్తున్నాడు. పీచ్ కలర్ నెట్ సారీ కట్టుకుని సింపుల్గా రెడీ అయి జడ అల్లుకొని ఒక పక్కన గులాబీ పెట్టుకుని రామ్ ముందు నిల్చుని ఉంది. అప్పటి వరకు మనసు పడిన వేదనంతా ఎగిరిపోయి ముఖం మతాబులాగా వెలిగిపోతుంది. సీత మాత్రం రామ్ వంక చూడలేక సిగ్గుతో తలదించుకుని ఉంది. సీత వైపు అడుగులు వేసి తన ముఖాన్ని 2 చేతుల్లోకి తీసుకుని ముద్దుగా ఉన్న తన ముఖం వంక చూస్తున్నాడు రామ్.
అప్పటి వరకు తనలో లేని అలజడి చేరింది సీతలో. తన నుదిటి వైపు పెదవులు పోనిస్తున్నాడు రామ్. సరిగ్గా ముద్దు పెట్టుకునే టైంకి రామ్ చేతుల్లో నుండి తప్పించుకుని దూరంగా నిలిచింది సీత. రామ్ ముందు షాక్ అయినా మళ్ళీ సీత వైపు చూసి ఏమైంది సీత అని అడిగాడు. ఇంతలో తను ఏం చేయవాడు గుర్తు చేసుకుని అయ్యో సారీ సీత అని చెప్పి రూమ్ వైపుకు వెళ్తూ ఆ పక్కనే ఉన్న మహాని ముత్యాలని చూసి సీత దూరం జరగడానికి కారణం వీళ్ళ అనుకుని ఇద్దరినీ వచ్చి రాని తిట్లన్నీ తిట్టేసుకున్నాడు. కాసేపటికి ఫ్రెష్ అయి కబోర్డ్ ఓపెన్ చేయగానే అప్పటికే తన చీరకి మ్యాచ్ అయ్యే షర్ట్ తీసుంచింది సీత. అది వేసుకుని రెడీ అయి బయటకు వచ్చేసరికి కింద హాల్లో మహాతో మాట్లాడుతున్న సీతని చూసి అటుగా వెళ్ళి నువ్వు రెడీ అయి నువ్వు రెడీ అయితే వెళ్దామా అని అడిగాడు రామ్. సీత కౌసల్య గారి వంక యశోధర్ గారి వంక మార్చి మార్చి చూస్తూ నిలిచింది. వాళ్ళు వెళ్ళమన్నట్టుగా సైగ చేయగానే మహా వైపు చూసింది సీత. మహా సీతని చూసి కన్ను కొట్టి బాయ్ వదినా అని చెప్పింది. చొరవగా సీత చేయి పట్టుకుని తన వెంట తీసుకెళ్లాడు రామ్. గుమ్మం వరకు వెళ్లి రామ్ చేతి నుండి విడిపించుకుని యశోధర గారి కాళ్ళకి నమస్కారం చేసి వెళ్ళొస్తానత్తయ్య అని కౌసల్య గారికి చెప్పి ఆవిడ కాళ్ళకి నమస్కారం చేయడానికి కిందికి వంగేంతలో భుజాలు పట్టుకుని ఆపి సీత నుదుటిన ముద్దు పెట్టి గుండెలకి హత్తుకుని సంతోషంగా వెళ్ళిరా అని చెప్పారు. రామ్ దగ్గరికి వెళ్దామా అన్నట్టుగా తల ఆడించి చెప్పి మళ్ళీ తన చేయి పట్టుకుంటాడు అనుకుని చేయి ముందుకు చాపింది. సరిగ్గా రామ్ తన చేయి పట్టుకోగానే గుమ్మంలోకి ఎంట్రీ ఇచ్చింది మేనక. రామ్తో కలిసి బయటకు నడవడానికి అడుగు ముందుకు వేయబోయి మేనకాను చూసి రామ్ వైపు చూసింది సీత. రామ్ మేనకాను చూసి హాయ్ మేనక అని పలకరించి సీత చేయి అలాగే పట్టుకుని నిల్చునున్నాడు. మేనక లోపలికొచ్చి హే ఏంటి రామ్ ట్రెండీగా రెడీ అయ్యావు, ఏమైనా స్పెషలా అని అడుగుతూ రామ్కి ఏమాత్రం తీసిపోకుండా రెడీ అయిన సీతను చూసి కోపం కట్టలు తెంచుకుంటున్న ముఖంలో నవ్వు నటిస్తూ సీతను కూడా పలకరించింది. మేనక ప్రశ్నకి సమాధానంగా సీత భుజంపై చెయ్యి వేసి దగ్గరికి జరిగి సీతతో కలిసి బయటికెళ్తున్నానని చెప్తాడు. ఆ మాటకి మేనక చేయి బిగుసుకుపోవడం చూసింది మహా. భరత్ చూపు దాటిపోలేదు మేనక ముఖచిత్రం. ఎలాగైనా వెళ్లకుండా ఆపాలనుకుని మళ్ళీ రాని నవ్వు నటిస్తూ హో కొత్త ప్రాజెక్ట్ డీటెయిల్స్ మాట్లాడడానికి వచ్చాను, ఇట్స్ ఓకే మీరు వెళ్ళండి, మనం రేపు ఆఫీస్లో మాట్లాడదాం అని చెప్పింది మేనక. ఓకే మేనక, మహాభరత్ని కంపెనీ ఇస్తారు బాయ్ అని చెప్పి సీతని తీసుకుని బయటకెళ్తాడు రామ్. వెళ్తున్న వాళ్ళని ఎలా ఆపాలో తెలియక వాళ్ళలా గుమ్మం దాడుతుండగా కావాలని తుమ్మింది మేనక. సీతతో వెళ్తున్న ఆనందంలో అది పట్టించుకునే పరిస్థితిలో రామ్ లేడు. యశోధర గారు మేనకా వైపు ఉరిమి చూసి రామా అన్నారు. హా గ్రానీ అంటూ రామ్ వెనక్కి తిరగగానే కౌసల్య వాళ్ళని ఒక్క నిమిషం కూర్చోబెట్టి కాసిని మంచినీళ్ళిచ్చి పంపు అని చెప్పి లోపలికి వెళ్ళిపోయారు ఆవిడ. యశోధర గారు రంగప్రవేశం చేశాక తను ఇంకా ఏమీ చేయలేదని అర్థమై ఆవిడ చూపుకి సగం జడిసి మౌనంగా ఉండిపోయింది మేనక. యశోధర గారు చెప్పినట్టుగానే వాళ్ళని పంపించి అప్పటికే మహా వాళ్ళతో కూర్చున్న మేనకాతో మాట్లాడి ఇంట్లోకి వెళ్ళిపోయారు కౌసల్య గారు. మహాతో మనీష్ గురించి చెప్తూ ఉన్న మేనక మొబైల్ రింగ్ అవ్వగానే ఫోన్ వైపు చూశాడు భరత్. అందులో కనిపించిన ఫోటో చూసి తనలో ఏదో అనుమానం చేరింది. వెంటనే ఫోన్ అందుకుని కాల్ కట్ చేసి కంగారుగా బయటకెళ్ళింది మేనక. మళ్ళీ ఇంట్లోకొచ్చి తను వెళ్తున్నట్టుగా ఒక మాట చెప్పి వెళ్ళిపోయింది. రామ్ వెంట బయటకు వస్తుంటే మనసులో చెప్పలేని సంతోషం ఆవరించి ఉక్కిరి బిక్కిరి చేస్తున్న సీతని. రామ్ పరిస్థితి కూడా ఇంతకు భిన్నంగా ఏమీ లేదు. సీత కోసం ఫ్రంట్ డోర్ తెరిచి తను కూర్చున్నాక బయట ఉండిపోయిన తన చీర కొంగుని చేతికిచ్చి నవ్వుతూ డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు రామ్. రామ్ అందించిన చీరని చేతి వేలతో నలుపుతూ బుగ్గలకి సిగ్గు అద్దుకుని కూర్చుని ఉంది సీత. ఇంతలో ఒక్కసారిగా ముందుకొచ్చాడు రామ్. సీతకి గుండె ఆగినంత పనైంది. రామ్ శ్వాస తనకి తగులుతుంటే మనసు అల్లరి చేస్తూ తన్మయత్వం చెంది రామ్నే చూసింది. సీటు బెల్ట్ లాగి పట్టుకుని తననే చూస్తున్న సీతను చూశాడు రామ్. అప్పుడు అర్థమైంది తను సీతకి ఎంత దగ్గరగా ఉన్నాడు. రామ్ గుండె వేగం కూడా అమాంతం పెరిగిపోయింది. ఇద్దరి చూపులు కలిసిన రెప్పపాట్లో ఇక చూపు నిలవలేక కళ్ళు వాల్చింది సీత. అప్పటికే తన అందానికి ముగ్ధులైన రామ్ సీతని చూస్తూ ఉండంగానే బయటపడ్డాడు ఆత్మారాం. రామ్ దృష్టి సీత మీద ఉంటే ఈ ఆత్మారాం దృష్టి రామ్ మీదే ఉంది. రామ్ తల వెనక నుండి ముందుకు తోస్తూ ముద్దు పెట్టరా, ఇంకా ఎన్ని రోజులు నాకు ఈ బ్రహ్మచార్యం బ్రతుకు, నన్ను సంసారిని చెయ్యరా అని మొత్తుకుంటుంది. రామ్ బుద్ధి ఆత్మరాం మాటల్ని వినొద్దు, సీత మనసు తెలియకుండా ఏమీ చేయకని హెచ్చరిస్తూ జారీ చేస్తుంది. బుద్ధిని అనగదొక్కి లేచి ఆ ముఖంలో నా ఆనందం చూడు, తనకి నువ్వంటే ఇష్టమే రామ్ అంటూ ఈ ఉపదేశం చెప్పింది. ఇలా ఆత్మారాంకి బుద్ధారాంకి యుద్ధం జరుగుతుంటే
రామ్ తన ఓటు బుద్ధారాంకే వేసి చాలా బాగున్నావు సీత అని చెప్పి ఆత్మారాంని కాస్త సంతృప్తిపరిచి సీటు బెల్ట్ పెట్టి వెనక్కి జరిగాడు. ఇంత దగ్గరలో కూడా తన మనసు తెలుసుకోకుండా తనని కనీసం ముట్టుకోని రామ్ వ్యక్తిత్వం సీత మనసులో ఎవరెస్ట్ అంత ఎత్తులో నిలిచింది. కాసేపటికి ఇద్దరు నార్మల్ అయినా మౌనమే రాజ్యమేలింది వారి మధ్య. చూస్తూ ఉండంగానే ఒక ఇంటి ముందు కారు ఆపాడు రామ్. కారు దిగి సీత వైపు వచ్చి డోర్ ఓపెన్ చేసి చెయ్యి అందించాడు. తన ముందు చాపిన రామ్ చెయ్యి పట్టుకుని కారు దిగిన సీత. ఇద్దరు కలిసి ఆ ఇంటి దగ్గరికి వెళ్ళంగానే సీత చేతిలో కీ పెట్టి డోర్ ఓపెన్ చేయని చెప్పాడు రామ్. రామ్ చెప్పినట్టుగానే డోర్ తెరిచింది సీత. ఇద్దరు కలిసి ఇంట్లోకి అడుగు పెట్టంగానే కాళ్ళకి మెత్తగా తగిలింది. సీత కిందికి చూసేసరికి అది వాళ్ళ తొలి అడుగు ముద్రించుకోవడానికి పెట్టిన పలక. కానీ అదేంటో తనకి తెలియదు కనుక ఇబ్బందిగా చూస్తున్న తన చేయి తట్టి, నీతో కలిసి ఈ ఇంట్లో మనం పెట్టే మొదటి అడుగు మనకి ఎప్పటికీ గుర్తుండాలి, అందుకే ఇది అని చెప్పి ముందుకు నడిపించాడు. వాళ్ళ రెండో అడుగు అందంగా పరిచిన పువ్వుల మీద పడింది. మూడో అడుగు నీటిలో, నాలుగో అడుగు రంగు ద్రవంలో, ఐదవ అడుగు ఆ రంగుతో పాదం అచ్చువేసే పలకం మీద, ఆరవ అడుగు మట్టి మీద, ఏడవ అడుగు వాళ్ళని ఆ ఇంటి మధ్యలో నిలబెట్టింది. వెంటనే గులాబీ వర్షం పడుతున్నట్టుగా పూలు కురిశాయి. అది చూస్తున్న సీతకి ఏదో కలల ప్రపంచంలో తాను ఉన్నట్టుగా అనిపిస్తుంటే తన కళ్ళల్లో భావాలు చూస్తూ ఎంజాయ్ చేసే పనిలో ఉన్నాడు రామ్. కాసేపటికి పువ్వులు పడడం ఆగిపోగాని సీత చేయి పట్టుకొని మెట్ల వైపుకి తీసుకెళ్లాడు. ప్రతి మెట్టు పక్కన తన చిత్రాలే ఉన్నాయి. చిన్నప్పటి నుండి తను ఎలా పెరగాలనుకుందో, తన తల్లిదండ్రులతో ఎలా గడపాలనుకుందో, ఇలా తన మనసుని అద్దం పట్టే బొమ్మలే అని పెయింటింగ్స్లో తను ఆ చిత్రంలో నిజంగా ఉంది అని అంత సజీవంగా ఉన్నాయి ఆ బొమ్మలు. సంతోషంలో తన కళ్ళు చెమ్మగిల్లాయి. చెట్లతో, తన ఫొటోస్తో, పెయింటింగ్స్తో, పక్షులతో ఉన్న ఆ ఇల్లు చూస్తుంటే రామ్ మనసులో తన స్థానం ఏంటో తనకు అర్థమైంది. రామ్ చేయి గట్టిగా చుట్టేసి ఇంట్లో ఉన్న ప్రతి అణువు ఆస్వాదిస్తుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.